యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకును తన్ను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము మరొక పర్యాయము, మరొక ఎపిసోడ్లో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో నుంచి మరొక సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకై నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, దేవుడు మంచివాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన తన బిడ్డలకు అవసరమైనటువంటి వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన మంచి కాపరి, మంచి తండ్రి, మంచి పోషకుడు. ఆయన నడిపింపు అద్భుతం, ఆయన కృప అద్భుతం, ఆయన మాటలు అద్భుతం. ఆయన మాటల ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. అందరూ బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీలో ఎవరికైనా పెద్దవారికి అనారోగ్యంగా ఉన్నట్టు 60+ ఉన్నటువంటి మీ తండ్రులకు, తల్లులకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే తెలియజేయండి. అవకాశం ఉంటే నేరుగా వచ్చి ప్రార్థన చేస్తాం. పెద్దల కోసం ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉన్నాను నేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఇరువురిని కోల్పోయాను కనుక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కొద్దిగా కేర్ తీసుకొని కాస్త కన్సర్న్ కలిగి వారి కోసం ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళతో ఎవరు పెద్దగా మాట్లాడకపోవచ్చు, ఎవరు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కనుక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటోలు లేకపోతే వాళ్ళ వివరాలు తెలియజేయండి. వారి కోసం ఇక్కడ నుండి మేము మా స్థానిక సంఘంలో జరిగే ఉపవాస కూడికల్లో వారి కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వార్ధక్యం అంటే పండుటాకు లాంటి వయస్సు. ఆకు పండింది, అది రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. రాలిపోవడానికి ముందుగా వాళ్ళతో మంచి అనుబంధాన్ని పెంచుకున్నాం. అనుబంధాన్ని పెంచుకున్నా మన సమస్య, పెంచుకోకపోయినా సమస్య. పెంచుకున్నాం అనుకోండి, ఆ జ్ఞాపకాలు మనల్ని వేధిస్తాయి. పెంచుకోలేదనుకోండి, తర్వాత పశ్చాత్తాయో వాళ్ళని అసలు పట్టించుకోలేదే, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టలేకపోయామే, వాళ్ళకి మసాజ్ చేయలేకపోయామే, వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా ఇప్పించలేకపోయామే అనేటువంటి అదొక వేదన ఉంటుంది. ఇక్కడ తర్వాత ఇటువంటి బంధాలు ఉండవు. తల్లి, తండ్రి, భార్య, భర్త అనే బంధాలు ఉండవు. వాటి యొక్క అవసరత లేదు. శరీరమే లేనప్పుడు శరీర సంబంధమైనటువంటి బంధాలు అవి పరిమితమైనవి. పరలోక రాజ్యంలో బంధాలంతా ప్రభువుతో కూడా ఉన్న బంధం అంతవరకే. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. కానీ మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన 2 నంబర్లు ఎక్కడ ఉన్నాయి, ఆ నంబర్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. SMS మెసేజ్ పెట్టవచ్చు, వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు. gfi@gmail.com అనేటువంటి ఆ మెసేజ్, ఆ ఈమెయిల్ ఐడితో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా మెసేజ్, ఏమైనా మీరు చెప్పదలుచుకునేవి మీరు చెప్పచ్చు. చేయాలనుకున్న విమర్శలు చేయొచ్చు, ప్రార్థన మనవులు మీరు పంపొచ్చు. కాబట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. నేను ఆయా ప్రాంతాల్లో పరిచర్యలకు వెళ్తుంటాను, చాలామందిని కలుస్తూ ఉంటాను. వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకనూ అనేకమైన కొత్త ప్రాంతాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. కొంతమంది నమ్మకస్తులైనటువంటి, యవనస్తులైనటువంటి ఇండిపెండెంట్ పాస్టర్ల కొరకు ఎదురు చూస్తున్నాం ఈ సహవాసంతో కలిసి పనిచేయడానికి. కాబట్టి దేవుడు అటువంటి వారిని ఇచ్చులాగా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం, స్తోత్రం. ఈ శాంతి టీవీలో ఈ కార్యక్రమం చూసి ఫోన్ చేస్తున్నటువంటి కొంతమందిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఫోన్ కాల్స్ ఎక్కువ రావాలని, ఎక్కువ వచ్చి నేనేదో బిజీ అయిపోవాలని కాదు. ప్రభు కృపను బట్టి బిజీగానే ఉన్నాను, ఖాళీగా ఉండడం లేదు. ఖాళీగా ఉన్నా కానీ ఏదో ఒక విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి వ్యాపకంతో ఉంటూ ఉంటాను. ఖాళీగా ఉంటే సమస్యాత్మకంగా మారుతుంది. ఐడల్ మ్యాన్స్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ కనుక డెవిల్స్ వర్క్షాప్గా మనం మారకూడదు, మన మైండ్ మారకూడదు. కనుక మనం అలర్ట్గా ఉందాం, సేవలో నిమగ్నమై ఉందాం, నిరంతరం ఇదే పనిలో ఉందాం. ఫుల్ టైం పాస్టర్స్గా, ఫుల్ టైం క్రిస్టియన్స్గా, ఫుల్ టైం బిలీవర్స్గా ఉందాం, ఫుల్ టైం సెయింట్స్గా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నియామకం. మనిషి నియమించుకుంటాడు, వాస్తవమే.
ప్రజలందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులందరూ కలిసి వాళ్ళ మీద ఒక అధికారిని, ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. అంటే ఎమ్మెల్యేలు అందరూ, లేకపోతే ఎంపీలు అందరూ ఒక ప్రైమ్ మినిస్టర్ను, ఒక సీఎంను ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్య విధానంలో జరుగుతున్న ఎన్నికలను బట్టి ఇలా జరుగుతుంది. ఎన్నుకుంటున్నారు, నియమించుకుంటున్నారు. పార్టీ వాళ్ళందరూ కూర్చొని మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనకు ముఖ్యమంత్రి అభ్యర్థిని, లేకపోతే పలాని మంత్రి పదవికి, పలాని పదవికి తగిన వ్యక్తిని అపాయింట్ చేసుకుంటాం. నియామకాలు జరుగుతుంటాయి. ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇదిగో పలానోళ్ళని దానికి నియమిస్తున్నాడని బాధ్యతలు అప్పగిస్తాడు. నియామకాల గురించి, అపాయింట్మెంట్స్ గురించి మనకు తెలుసు. ఈ అపాయింట్మెంట్ మనకి ఇవ్వబడిన తర్వాత, ఈ అపాయింట్మెంట్లో మనం ఈ అపాయింట్మెంట్ తర్వాత జాబ్ ఉంటుంది, పని ఉంటుంది, వృత్తి, లేకపోతే ఒక ప్రొఫెషన్, ఒక కార్యం కొరకే నియమించబడ్డాం. ఆ కార్యము పూర్తి చేయడంలో మనం విఫలమైపోయిన కూడా మనం డిస్మిస్ అవుతాం. మన స్థానంలో వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సౌలు స్థానంలో దావీదు వచ్చాడు. నమ్మకస్తులు కావాలి దేవునికి. నమ్మకస్తులైన వాళ్ళని ఉంచుకుంటాడు, నమ్మకస్తులు కాని వాళ్ళని పక్కన నెట్టేస్తాడు. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి, విశ్వాస జీవితంలో నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులు కాని వారిని దేవుడు నమ్మదగిన వాడు కనుక నమ్మకస్తుల కోసమే చూస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుల కోసమే చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అబద్ధమాడజాలని దేవుడు కనుక అబద్ధమాడజాలని మనుషుల కోసం చూస్తున్నాడు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, అబద్ధం చెప్పకుండా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నం చేసేవారి కోసం చూస్తున్నాడు. తనలాంటి వారి కోసం, తన యొక్క ఎక్స్టెన్షన్స్గా ఉన్న వాళ్ళని కాదు. అక్కడక్కడ ఒక ప్రదేశం యొక్క ఎక్స్టెన్షన్గా ఉంటుంది మరొక ఏరియా, కొత్త ఏరియా. అలాగే దేవుని యొక్క ఎక్స్టెన్షన్స్గా, ఎక్స్ప్రెషన్స్గా మనం ఉంటున్నాం. దేవుని యొక్క ప్రతిబింబాల్లాగా, ప్రతినిధుల్లాగా, ప్రతిబింబాలం మనమే, ప్రతినిధులం మనమే. దేవుని యొక్క ఏమంటారు, వ్యాపించినటువంటి వ్యక్తులుగా, ఎక్స్టెన్షన్ లాగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యోసేపుని, దేవుడు లేఖనాల్లో చాలామందిని నియమించుకున్నాడు. ఆదామును తయారు చేసి ఆదామును నియమించుకున్నాడు. ఆధిపత్యం చేయడానికి, లొంగిపోవడానికి కాదు, పాపం చేయడానికి కాదు. యథార్థవంతుడిగా ఆదామును దేవుడు పుట్టించాడు. కానీ ఆదాము వివిధ తంత్రాలను కల్పించుకున్నాడు. ఇది నిజమా అనే మాటకు లొంగిపోయి, ఇదే నిజమేనా అనే మాటను దానికి సరిగా ఉత్తరం ఇవ్వలేక, ఇది నిజమేనా అని అడిగింది దేవుణ్ణి మరలా తిరిగి అడిగింటే, చల్లని పూట దేవుడు తమను ఎలాగో దర్శిస్తాడు. తోటలో ఎప్పుడు చల్లని పూటే, అనగా దేవుడు తరచుగా దర్శించేవాడు. తనున్న చోటికి ఆదామును తీసుకొని పోలేదు, కానీ ఆదాము ఉన్న చోటికే దేవుడు వచ్చాడు. గుర్తుపెట్టుకుని మరలా చెప్తున్నాను, తనున్న చోటికి ఆదామును తీసుకొని పోలేదు. తీసుకొని పోలేడంటే తీసుకొని పోగలడు, కానీ ఆదాము ఉన్న చోటికే దేవుడు దిగి వచ్చాడు. హనోకు ఉన్న చోటికే దేవుడు వచ్చాడు. ఒకరోజు హనోకును తనతో ఉండడానికి తీసుకొని పోయాడు. ఆదాము పట్ల కూడా అటువంటి ఉద్దేశం ఉందేమో, నోవహు పట్ల అటువంటి ఉద్దేశం ఉందేమో మనకు తెలియదు తనతో. కానీ ఒకరోజు మనందరినీ సదాకాలము మనం ఆయనతో కూడా, ప్రభువుతో కూడా ఉందము. సదాకాలం ఎల్లప్పుడూ ఆయనతో మనల్ని ఉంచుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నియమించబడ్డాం. నియమించాలి అంటే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తే నియమించాలి, కానీ తగ్గు స్థాయిలో ఉన్న వ్యక్తి నియమించలేడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళ ద్వారా కొన్ని నియామకాలు జరుగుతాయి. నిర్ణయాలు వేరే వాళ్ళ ద్వారా జరగవచ్చు, కానీ నియామకం కానీ ఒకరి ద్వారా జరుగుతుంది. యోసేపు నియమించబడ్డాడని, ఫరో నియమించబడ్డాడని, అన్యజనుల యొక్క నాయకుడైన, అన్యజనుల అధిపతి అయిన, అన్యజనుల రాజు అయినటువంటి ఫరోను కూడా దేవుడు నియమించాడు. ఎందుకంటే రాజుల యొక్క హృదయాలు
పరిపాలకుల యొక్క పాలకుల యొక్క ఏలిన వారి హృదయాలను తనకిష్టం వచ్చినట్టు తన చిత్త వృత్తి చొప్పున నీటి కాలువల వలె తిప్పగలిగిన దేవుడు. ఫరో హృదయాన్ని నీటి కాలువల వలె తిప్పగలిగిన దేవుడు. ఫరోకేంటో తెలియదు. యెహోవా ఎవడు అని అడిగిన ఫరో, యెహోవా ఎవడో చెప్పనా? నిన్ను నియమించిన వాడు రా బుద్ధి లేనోడా, నిన్ను నియమించిన వాడిని నీ తండ్రిని గుర్తుపట్టకుండా ఉన్నాయేమో. ఫరో కళ్ళు మూయబడ్డాయి. నియమించబడ్డవాడే కానీ గుడ్డివాడు. తన దేవుళ్ళ చేత తానే దేవుడు అనుకుంటున్న ఫీలింగ్లో ఉన్నాడు. తననే దేవుడిగా భావిస్తున్న ప్రజల మధ్యలో జీవిస్తున్నాడు. అతడు దేవుడు కాదు. అతడు సేవించేవాళ్ళు దేవుళ్ళు కాదు. నిజ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు. ఫరో యొక్క నియమం నా బలము చూపుటకే. దేవునికి బలం ఉంది, దేవుడు బలహీనుడు కాదు. ఫరో బలాన్ని ఐగుప్తీయులకు చూపించడానికో ఇశ్రాయేలు ప్రజలకు చూపించడానికి కాదు. ఫరో బలాన్ని ఫరోకు బలం ఉంది లేదని, ఫరోకు బలం ఇచ్చాడు దేవుడు. కానీ దేవుని బలం నా బలము చూపించుటకు. మూడోది, దేవుడు మోషే నియమించుకున్నాడు. నియమించడానికి ఇష్టము లేని వ్యక్తిని దేవుడు నియమించుకున్నాడు. తన సొంత వాళ్ళు తృణీకరించారు. నువ్వేంటి మా మీదకి, హూ ఆర్ యూ టు లీడర్స్ టు సాల్వ్ దిస్ ఇష్యూస్, మా విషయాలు నీకెందుకు జోక్యం? అరే బాబు, నేను మీ సోదరుని, మీరు నా సోదరులు. నేను ఐగుప్తు అంతఃపురంలో పెరిగి ఉండొచ్చు, కానీ నా తల్లి ఫలనామా, నా సోదరి ఫలనామా, నా సోదరుడు ఫలానోళ్ళు. అహరోను మిరియాము వాళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే అహరోను కాలములో కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి మోషేకి అహరోనికి అప్పుడు బాలుని చంపాలని రూల్ రాలేదు. కానీ ఆ రూల్ వచ్చేసరికి మోషే పుట్టాడు. మోషే కాపాడబడ్డాడు. జమ్ము పెట్టెలో ఉంచబడి ఫరో కుమార్తె దృష్టిలో పడి, దేవుని స్తోత్రం, ఎంత గొప్ప సంగతి చూడండి. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. మోషేని దేవుడు నియమించాడు, ఫరోని నియమించాడు, యోసేపుని నియమించాడు. 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 53వ వచనంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని నియమించాడు. మనుషులను నియమించిన వాడు, మనుషుల్ని పరిపాలించే వాళ్ళని నియమించిన వాడు, మనుషులకు అవసరమైన ధర్మశాస్త్రాన్ని నియమించాడు. నీకు కావలసిన వాటిని నియమిస్తున్నాడు. గొప్ప మత్స్యం ఒకదాన్ని ఆయన నియమించాడు అని యోనా గ్రంథంలో రాయబడింది. హీ అపాయింటెడ్ ఏ బిగ్ ఫిష్. దేనికోసం? యోనా కోసం, యోనా భద్రత కోసం. భద్రత లేని సముద్రంలో, అగాధమైనటువంటి సముద్రంలో తన భక్తుడు భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు యోనాను నిలబెట్టాడు. యోనా యొక్క భద్రత కోసమే దేవుడు చేపని. ఆ 3 రోజులు చేప ఏం తినలేదు. 3 రోజులు ఉపవాసం ఉంది. లోపల భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి ఏమైనా అయిందనుకోండి, ఆయన అరగలేదు, కక్కివేయబడలేదు. 3 రోజుల తర్వాత కక్కివేయబడ్డాడు. తాను స్వార్థ ప్రకటించాల్సిన చోట, ప్రవచనాత్మకమైన మాట తెలియజేయాల్సిన చోట కక్కివేయబడ్డాడు. ఆ చేప కడుపులోని వాసనలు తనకు అసహ్యాన్ని పుట్టించుండొచ్చు. చేప కడుపులోని కెమికల్స్, ఆమ్లాలు అతనికి ఇబ్బంది పెట్టిండొచ్చు. అయినప్పటికీ కూడా సురక్షితంగా అక్కడ ఉండగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని దేవుడు నియమించాడు, వాక్యాన్ని నియమించాడు, ప్రత్యక్షతను నియమించాడు, న్యాయ విధులను, ఆజ్ఞలను నియమించాడు. నియమించేటువంటి దేవుడు, నియమాలు కలిగిన దేవుడు నియమించాడు. నా నియామకాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. రండి, ఈ సమయంలో ఈ దినం కొరకే ఏర్పాటు చేయమని లేఖన భాగంలోకి వద్దాం. మనకు సమయం ఇంకా కొద్దిగా 12 నిమిషాల సమయం మాత్రమే ఉంది. దయచేసి ఛానల్ మార్చొద్దు, అలాగే ఉండండి. స్టే ట్యూన్. ప్రార్థనాపూర్వకంగా వినండి, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. దేవుడు మీతో మాట్లాడును గాక. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 13వ వచనం. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకొనేను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. వారు రెండోసారి వచ్చినప్పుడు ఎవరళ్ళు? యాకోబు కుమారులు, అనగా మన పితరులు, అనగా స్టెఫను గారు చెప్తున్నప్పుడు స్టెఫన్ గారి ఆడియన్స్ యొక్క పితరులు
ఇశ్రాయేలుల యొక్క పితరులు, గోత్రకర్తలు రెండవసారి వచ్చినప్పుడు, అంటే మరలా వచ్చినప్పుడు, ఇంకోసారి వచ్చినప్పుడు అని అర్థం. యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తాను తెలియజేసుకున్నాను. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. అరే బాబు, నన్ను గురించి మీరు ఏదో అనుకుంటున్నారు. ఫరో తర్వాత వ్యక్తిని అనుకుంటే నేనెవరో మీకు తెలుసా? మీరెవరో నాకు తెలుసు, మీరెవరో నాకు అర్థమవుతుంది. 14 సంవత్సరాలు ఎడబాటు తర్వాత మీరు నన్ను మర్చిపోయారేమో, కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు నాకు చేసిన పని వల్ల నేను ఇక్కడున్నాను. మీరు నన్ను లేకుండా చేయాలని చూశారు, కానీ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాలని చూశాడు. మనిషి ఎప్పుడు లేకుండా చేయాలని చూస్తాడు. దేవుడు లేకుండా చేసిన వాళ్ళ ఎదుట, చేయాలనుకున్న వారి ఎదుట నిలబెట్టాలనుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం. నేను ప్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో చదువుతాను, తర్వాత వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం. ఆన్ దేర్ సెకండ్ ట్రిప్ టు ఈజిప్ట్, జోసెఫ్ రివీల్డ్ హిస్ ఐడెంటిటీ టు హిస్ బ్రదర్స్. ఆదికాండం 45లో మనం చూడగలం. తన ఉనికి ఏంటో, తానెవరు. నా గురించి మీరు ఏదో అనుకుంటున్నారు, నేను పలానా వ్యక్తిని. ఆన్ దేర్ సెకండ్ ట్రిప్ టు ఈజిప్ట్, Joseph revealed his identity to his brothers, and because of this, Pharaoh learned about Joseph's family and where he came from. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన కుటుంబం ఏంటి, అంతకుముందు కూడా చెప్పిండొచ్చు. ఇవేం కనుక్కోకుండా నియమించాడని మనం అనడానికి వీల్లేదు. అతనికి ఇంకా నిశ్చయంగా కన్ఫర్మ్గా తెలిసింది పలాంది. వాళ్ళ వృత్తి ఏంటో తెలిసింది, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో తెలిసింది. చదువుదాం వాడుక భాషలో 7వ అధ్యాయం 13వ వచనం. రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన ఎవరన్న విషయము తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. And during a second visit, he sent our forefathers there a first time. 12వ వచనంలో రాయబడింది, అక్కడికి మొదటిసారి పంపాను. 13వ వచనంలో రెండవసారి పంపినప్పుడు కాదు, పంపినప్పుడు ఏం జరిగింది అక్కడ? అండ్ డ్యూరింగ్ ఎ సెకండ్ విజిట్ జోసెఫ్ మేడ్ హిమ్సెల్ఫ్ నోన్ టు హిస్ బ్రదర్స్ అండ్ ఫరో దెన్ బికమ్ అక్వైంటెడ్ విత్ జోసెఫ్స్ రేస్. ఏదో జరిగింది, ఏదో తెలిసింది, ఏదో ఒక మిస్టరీ రివీల్ అయింది. ఏం జరిగింది? మన టైటిల్ రక్షకుని యొక్క ప్రత్యక్షత, యోసేపు యొక్క ప్రత్యక్షత, ద రివిలేషన్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క రివిలేషన్ ఏంటి? తను తాను బయలుపరుచుకున్నాడు. వాస్తవమే అక్కడ గుంటలో వేసాం, తర్వాత కనిపించలేదు, చనిపోయి ఉంటాడు, ఇంకంతేలే, వాడేం బతుకుతాడు, బతికే అవకాశం లేదు. 14 సంవత్సరాలు వాడి గురించి వినలేదు, బహుశా చచ్చిపోయి ఉంటాడు. తిరిగి రావాల్సిన వాడు తిరిగి రాలేదు, వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో పడి తప్పించుకొని తిరిగి రావాల్సిన వాడు తిరిగి, ఎవరు ఇష్మాయిలులో ఎవరొకరు కొట్టి చంపేసి ఉంటారు, అయిపోయింది. యోసేపు బతికి ఉన్నాడంటే నమ్మదగిన విషయం కాదు. సరే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఉన్నా కానీ ఎక్కడో మరుగ్గా ఉన్నాడు, అతన్ని మనం కలిసే అవకాశం లేదు, సొంత తమ్ముడే అని అనుకుంటున్న సమయం. వాళ్ళెవ్వరూ ఊహించని స్థానంలో దేవుడు యోసేపును పెట్టాడు. మరణింపచేయాలి అని మరణాన్ని అతనికి ఇవ్వాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి అతన్ని మహిమకరమైన చోట్ల పెట్టాడు, ఒక గ్లోరియస్ ప్లేస్లో పెట్టాడు. వాళ్ళని పోషించడానికి అతన్ని పెట్టాడు. వాళ్ళు పగ తీర్చుకోవడానికి అతన్ని గుంటలో వేశారు, కానీ వాళ్ళని పోషించడానికి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనిషి గుంటలో వేయగలడే కానీ సింహాసనం మీద కూర్చోబెట్టలేడు. గుంటలో వేయడమే మనిషికి తెలిసిన విద్య, కానీ గద్దె మీద కూర్చోబెట్టడం దేవుడు చేసేటువంటి తరచుగా వాడేటువంటి విద్య. స్తోత్రం. హల్లెలూయా. యోసేపు రక్షకుడు, ఈజ్ అ సేవియర్. రాబోయే రక్షకునికి గుర్తుగా ఉన్నవాడు. యేసు అనే రక్షకునికి, యేసు అనే గొప్ప రక్షణ కలుగు చేసే దేవునికి, యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు, యేసుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఆదాము రాబోవానికి గుర్తై ఉండను, అబ్రహాము రాబోవానికి గుర్తై ఉండను, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ రాబోవానికి గుర్తై ఉన్నారు.
ఇస్సాకు బలిపీఠం మీద ఉన్నాడు, శిలువ మీద ఉంచబడబోతున్నట్టు యేసుకు సాదృశ్యం. తండ్రితో కలిసి తిరిగి వచ్చాడు, పునరుత్థానుడైన యేసుకు సాదృశ్యం. యోసేపు రక్షకుడు, ఈజ్ ఎ ఓల్డ్ టెస్టిమెంట్ సేవియర్. దేశాలని కాపాడినవాడు, ధాన్యాన్ని మిగిల్చి ధాన్యాన్ని సేకరించి, కొలవలేనంత ధాన్యాన్ని సేకరించి క్షామకాలములో కూడా క్షేమాన్ని కలుగు చేసినటువంటి రక్షకుడు యోసేపు. భౌతికమైన ధాన్యాన్ని ఇచ్చి కాపాడిన రక్షకుడు యోసేపు. కానీ ఆత్మ సంబంధమైన ధాన్యాన్ని ఇచ్చి ఆత్మీయంగా బ్రతికింపజేసినటువంటి గొప్ప రక్షకుడు యేసు. వాళ్ళది రక్షణ, మంది గొప్ప రక్షణ, ద గ్రేట్ సాల్వేషన్. ఎంతో గొప్ప రక్షణ తప్పించుకుంటే నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? నిర్లక్ష్యం చేశామా, అలక్ష్యం చేశామా, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉన్నావా? దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. నీకు అనుగ్రహించబడిన ఉచిత రక్షణను, ఉచితంగా వచ్చింది లేండి అని నిర్లక్ష్యం చేస్తాం. రక్షణలో ఎదుగు, రక్షణలో ఆనందించు, రక్షణలో కొనసాగు. దేవుని స్తోత్రం. రక్షణ నిశ్చయిత కలిగి ఉండు. ఎందుకు ఇలాగా తను తాను రివీల్ చేసుకున్నాడు? ఎందుకు తను తాను బయలుపరుచుకున్నాడు? యోసేపుకు బయలుపరుచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ధాన్యం ఇచ్చి పంపించుండాల్సింది. వాళ్ళతో మీ సహోదరుడు ఒక ఉన్నాడు, మీ నాన్న బాగున్నాడా, ఇవన్నీ అడిగి ఎందుకు ఈ డ్రామా? ఈ జరిగిందంతా ఎందుకు జరిగింది? వాళ్ళలో ఒక రియలైజేషన్ రావాలి. తాము చేసింది తప్పు అనేటువంటి ఆ ఒప్పుకోలు వాళ్ళకు రావాలి. దానికోసమే 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు, గుంటలో వేసిన గోత్రకర్తలు, ఎవరికైతే యోసేపు ఆదికాండం 45లో తను బయలుపరుచుకున్నాడో ఆ గోత్రకర్తలకు మత్సరపడి అసూయపడ్డారు, మత్సరపడ్డారు. మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. అసూయ చేత బుద్ధిహీనులు చస్తారని రాయబడింది. గోత్రకర్తలు చచ్చారు అసూయ చేత. గోత్రకర్తలకి ఎముకలు కుళ్ళు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. దానివల్ల చచ్చారు. ఏమైంది గోత్రకర్తలకి? ఆ గోత్రకర్తలు మత్సరపడి మౌనంగా ఉండిపోయారు అనేనా? నో. యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. సొంత తమ్ముడిని అమ్మేస్తున్నారు. ఏదో కొద్ది డబ్బులు వస్తే రావచ్చు. ఈ డబ్బులు కాసిపడి 30 వెండి నాణ్యాలు కాసిపడి, చూసారా, కొన్ని వెండి నాణ్యాలు కాసిపడి అందరం తలా ఒక వెండి నాణ్యం పంచుకున్నాం. రక్తములో ముంచబడిన వస్త్రం ఉంది అనగా వస్త్రాన్ని పెరికేసి వాడిని నగ్నంగా మార్చి, అర్ధనగ్నంగా మార్చి గుంట్లో పడేశారు, ఒట్టి గుంట్లో పడేశారు. ఎంత క్రూరత్వం ఇది! సహోదరుల మధ్యలోని స్నేహభావాలు ఎక్కడ, సహోదర ప్రేమ ఎక్కడుంది? ఫిలియో లవ్ ఎక్కడుంది? పోనీలే మా సహోదరులే మంచి అంగీ వేసుకున్నాళ్లే, పోనీలే మా సహోదరుడు మంచిగా వాడబడుతున్నాళ్లే, పోనీలే సహోదరుడు మంచిగా ఆశీర్వదించబడ్డాళ్లే అని ఎవడు అనుకుంటున్నాడండి? మన ఆశీర్వాదాన్ని పెరికివేయాలని, మనల్ని అర్ధనగ్నంగా మార్చాలని, మనల్ని అవమానపరచాలని మన మీద అసూయపడుతున్నట్టు శక్తులు లేవా? గోత్రకర్తల ఆత్మలు లేవా? దేవుని స్తోత్రం. మెల్లగా స్టెప్ బై స్టెప్ అతడు రక్షకుడి స్థానానికి రావడానికి, అతని ప్రత్యక్షత కలగడానికి ముందు జరిగిన 4 విషయాలు. ఒకటి, అతడు అసూయను అనుభవించాడు. హీ ఫేస్డ్ ఎన్వీ. రెండవది, అతనికి ఏం జరిగింది? 7వ అధ్యాయం 10వ వచనం. అతడు అనుగ్రహాన్ని పొందాడు. చూడాల్సిన అవసరం లేదు, మన సమయం లేదు కనుక. అతడు అనుగ్రహాన్ని పొందాడు. హీ గాట్ ఫేవర్, గాడ్స్ ఫేవర్. ఫరో దయను పొందాడని కాదు, దేవుని దయను పొంది ఫరో ఎదుట నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. నువ్వు కళ చెప్పు, మేము అర్థం చెప్తా ఉన్నాను. అరే కళ నేను మర్చిపోయినట్టు కాలయాపన చేయాలని ప్రయత్నం చేసినటువంటి జ్ఞానులు, కల్దీయ జ్ఞానులు, ఐగుప్తు జ్ఞానులు. కానీ కాలయాపన చేయకుండా కళ యొక్క అర్థం చెప్పినటువంటి క్రీస్తు జ్ఞాని యోసేపు. అనుగ్రహం పొందడం. 7వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఐగుప్తు దేశమంతటిని కానాను దేశమంత కరువు బహుగా శ్రమ వచ్చెను గనుక తమ పితరులకు ఆహారం లేకపోయింది. మన పితరులకు, మన పూర్వీకులకు ఫుడ్ లేకుండా పోయింది. ధాన్యం అయిపోయింది, పండినంతా అయిపోయింది, తినేశారు, కూర్చొని తినేశారు, మొత్తం అయిపోయింది.
ఏం లేదు, క్షామం. దేశంలో క్షామం కాదు, ఇంట్లో క్షామం వచ్చింది. ఒరే నాయన, మీరు ఎందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, దానివల్ల కడుపు నిండదు, పోండి ధాన్యం కోసం పోండి అని యాకోబు పంపించాడు. నేను రాలేకున్నాను, నేను పెద్దవాడిని, నేను నా కోసం కూడా మీరు ధాన్యం తీసుకోనండి, మీరు మీ కుటుంబాల బతకాలని పంపించాడు. యోసేపు చేసిన ప్రత్యక్షత వెనకాల అతడు అసూయను అనుభవించడం, అతడు అనుగ్రహాన్ని పొందడం, అతని మీదకి అనర్థం రావడం. 11వ వచనంలో రాయబడింది, తర్వాత ఐగుప్తు దేశమంతటికి, ఐగుప్తు దేశానికి మాత్రమే కాదు, వాగ్దాన దేశానికి అనగా కనాను దేశమంతటికి, అనగా మన గోత్రకర్తలు ఉన్న ప్రదేశానికి కరువును బహుశ్రమయు వచ్చెను. శ్రమలు దాటుకొని వచ్చారు. గాఢ అంధకారపు లోయలోంచి వస్తారు ప్రజలు, దేవుని ప్రజలు. 4వ మాట 7వ అధ్యాయం 12వ వచనం, ఐగుప్తులో దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్, దెర్ ఇస్ గ్రెయిన్, దెర్ ఇస్ ఫుడ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో ధాన్యము కలదు, అది శుభవార్త. చాలండి, పరలోకంలో ఆహారం ఉంది, పరలోకంలో సమృద్ధి ఉంది. దిస్ ఇస్ గుడ్ న్యూస్. మన దేవుడు దరిద్రుడని కాదు, మన దేవుడు శ్రీమంతుడు. దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. యోసేపు తన్ను తాను బయలుపరుచుకోవడానికి ముందుగా జరిగిన సంఘటనలు, ఆదికాండం 45లో సంఘటనలని మనం గుర్తు చేసుకొని ఇప్పుడు వివరించుకునే సమయం లేదు. ఈ రక్షకుడు రెండవ రాకడలో రావడానికి ముందుగా యేసేపు కన్నా గొప్పవాడైనటువంటి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ముందు జరగబోతున్న అనుభవాలు. అసూయలు అంటే పగ పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, అనర్థాలు వస్తున్నాయి, ఆశీర్వాదాలు కలుగుతున్నాయి, ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ డేస్. ఏదో జరుగుతుంది ఈ దినాల్లో. ప్రభు రాకడ గుర్తు, ప్రభు ప్రత్యక్షత జరగబోతుంది. ఆ ప్రత్యక్షత కోసం ఎదురు చూద్దాం. దేవుని స్తోత్రం. వాటి కృప దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.